అది హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రకాష్ నాయుడు మీ అందరికి గుర్తున్నారు కదా, నాన్నెందుకు వెనుకపడ్డాడు తనికెర్ల బర్ణన నోట్లోకి వెళ్ళి మనం విని మనసారా కన్నారా అనుభవించి కన్నీరు మున్నీరైనటువంటి నాన్నెందుకు వెనుకపడ్డాడు గుర్తుకొచ్చింది కదా. దాని రైటర్ ప్రకాష్ నాయుడు గారు, ఆయన మనస్ఫూర్తిగా మరి ఎంతో గొప్ప కవిత రాశారు. దాంతో పాటు ఇవాళ నాన్నెందుకు వెనుకపడ్డాడన్న పుస్తకాన్ని మాకు అందజేయడం జరిగింది. ఇందులో అతని ద్వారా వచ్చినటువంటి 100కు పైగా కవితలు అమ్మ గురించి, వాన గురించి, మనోడు గురించి, మనసు గురించి, దేశం గురించి, ఆత్మ గురించి, ఇలా నాన్న గురించి, అందరి అనుబంధాల గురించి కవితలున్నాయి. మీరు చదవండి, చాలా గొప్ప అనుభూతి పొందుతారు. కంగ్రాట్స్ ప్రకాష్ అన్న, మీరు గొప్పలు కావాలి, ఇంకా గొప్ప కవితలు, గొప్ప పుస్తకాలు కావాలి. చిరంజీవి అన్న దగ్గరగా వస్తే నాకు కూడా కలిశాడు, మరి అది కూడా చెప్పాలి కదా. చిరంజీవి అన్న నాకు మళ్ళీ ఒకసారి గతాన్ని గుర్తు చేశారు. నాకు ప్రకాశం గారు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రచరవి గారు, మీరు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళని. కానీ మాకు చాలామంది మిత్రులు కూడా చెప్పారు ఆ విషయం. ఈరోజు అనుకోకుండా ఇలా కలవడం, మీరు అక్కడితో వదలకుండా ఇలా పరిచయం చేయాలని ఇలా ఇది చేయడం అనేది నాకు చాలా సంతోషం. మీ ప్రాముఖ్య ఆత్మీయతకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, మీ ద్వారా చాలా రోజుల తర్వాత మళ్ళీ రచన వెన్నను కలిసాను. మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.